సైకిల్ తొక్కడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అయితే అవి తెలుసుకునే ముందు సైకిల్ ఎలా తొక్కాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూద్దాం. సైకిల్ తొక్కే ముందు మీరు మితంగా ఆహారం తీసుకోవాలి. నీరు కూడా మితంగానే తాగాలి. ఆహారం మరియు నీరు ఎక్కువగా ఉంటే వేగంగా సైక్లింగ్ చేసే సమయంలో వాంతులు వచ్చే అవకాశం ఉంది. మొదట నెమ్మదిగా ప్రారంభించండి మరియు క్రమంగా మోస్తారు వేగం, ఆ తర్వాత చాలా వేగం పెంచండి. సగటున గంటకు 20 నుండి 25 కిలోమీటర్ల వేగంతో నడపడం ఉత్తమం. ఉదయం మరియు సాయంత్రం సైక్లింగ్ చేయడం ఉత్తమం, ఎందుకంటే మధ్యాహ్నం శిక్షణ సమయంలో అధిక ఉష్ణోగ్రత కారణంగా శరీరం సులభంగా అలసిపోతుంది. ఇక సైక్లింగ్ వల్ల ఉపయోగాలు చూస్తే హృదయ స్పందన రేటును పెంచడానికి, గుండెను బలోపేతం చేయడానికి, ఎముకలు మరియు కీళ్లను బలోపేతం చేయడానికి, అలాగే కండరాలను బలోపేతం చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. గ్లౌజెస్ తో సైక్లింగ్ చేయడం వల్ల అరిచేతిపై ఉన్న పై భాగం మొత్తం బరువు బ్యాలెన్స్ అవుతుంది. సైక్లింగ్ లో బదులుగా వాడే దుస్తులు మరియు క్వాలిటీ షూస్ వేసుకోవడం ఉత్తమం. చిన్నతనం నుండే సైకిల్ తొక్కడం వల్ల ఊబకాయాన్ని నివారించవచ్చు. సైకిల్ తొక్కడం వల్ల మనం తినే ఆహారం నుండి ఎక్కువ క్యాలరీలు బర్న్ చేయగల సామర్థ్యం లభిస్తుంది. సైక్లింగ్ ముందు పాదంతో తొక్కాలి, అప్పుడే కాలి కండరాలు అదనపు బలాన్ని పొందుతాయి. ప్రతిరోజు 1 గంట సైకిల్ తొక్కడం వల్ల చేతులు, కాళ్ళ కండరాలు బలపడతాయి. శరీరంలో రక్త ప్రసరణను సక్రమంగా నిర్వహించి రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. సైకిల్ తొక్కడం వల్ల శరీరంలోని వేడి చెమట రూపంలో తొలగిపోతుంది. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.